హాయ్ ఆల్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ జామి వ్లాగ్స్. అండ్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను గైస్. అండ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. సో అందరూ మీ 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 ఇంట్లో ఉండి చాలా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు గైస్ నాది నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సైడ్న ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దెన్ మీరేమో తెలుసుకోవచ్చు అనమాట నేను వీడియో పెట్టానని. సో మీరైతే నా అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అనేవి రెగ్యులర్గా వాచ్ చేయడానికి అయితే ఉంటుంది గైస్. సో ఈ ఆప్షన్ అయితే మాత్రం ఎనేబుల్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా అయితే గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాక్స్ అయితే ఇచ్చారు గైస్. నేను ఆఫ్లైన్లో స్టోర్లో కొన్నాను కాబట్టి బాక్స్ నాకు డైరెక్ట్ కంపెనీ బాక్స్ వచ్చింది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో కొన్నట్టయితే మీరు ఎక్కడ ఏదైతే వెబ్సైట్లో కొన్నారో ఆ ప్యాకేజ్లో అయితే మాత్రం పెట్టేసి అయితే ఇస్తారు. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ యూపీఎస్ఏ ఉంది, థర్మాకోల్ షీట్లోనే సేఫ్టీగా ప్యాక్ చేసి అయితే పంపారు. సో ఆ షాప్ అబ్బాయి అయితే అదంతా ఓపెన్ చేసి ఫిట్ చేస్తున్నాడు. సో అది ఓపెన్ చేస్తే మనకు ఆ ఫస్ట్ ఆ పీసే ఉంది. ఇంకా ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. సో చూడండి, అది వీగాట్ ప్రైమ్ 1050 యూపీఎస్ అనమాట ఇది. సో ఆ కవర్ థర్మాకోల్లో పెట్టి కవర్లో పెట్టేసి యూపీఎస్ అనేది ప్యాక్ చేశారు. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, నేను చూశాను. అండ్ చాలా నీట్గా వచ్చింది. లోపలికి వారంటీ ఉంది. ఇది 2 years వారంటీతోనే ఇస్తున్నారు. నార్మల్గా అయితే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను మాన్యువల్ అనేది మీరు ఇగ్నోర్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎవరు చదవరని. కానీ ఈ యూపీఎస్కి అయితే మాత్రం మాన్యువల్ పక్కాగా చదవండి గైస్. మాన్యువల్ చదవకండి అయితే మాత్రం ఉండకండి. ఎందుకంటే తను ఫిట్ చేసినా కూడా తర్వాత మీరు మాన్యువల్ చదవండి. ఎందుకంటే మీకు వీడియో చూస్తే మీకు ఎందుకు నేను మాన్యువల్ చదవమని చెప్పి మీకు అర్థమవుతుంది. ఆ వైర్స్ కూడా మీరు చూసారంటే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఏదైతే మనకి బ్యాటరీ కనెక్ట్ చేయాలో అవి కూడా ఉన్నాయి. సో ఫ్రంట్ అయితే మాత్రం మనకి ఈ విధంగా ఉంది గైస్. యూపీఎస్ చూసుకుంటే మనకి ఆ స్విచ్చెస్ కానీ అక్కడ ప్రైమ్ 1050 అని లేబులింగ్ కానీ, లెఫ్ట్ బాటంలోనే వీగాట్ అని చెప్పి లేబుల్ ఉంది. మనకు ఆ వైర్స్ అనేవి ఏంటంటే మనం బ్యాటరీకి అనేది కనెక్ట్ చేయాలి. ఆ వైర్స్ పైన ఒక స్టిక్కర్ అయితే అతికించారు, మనం ఏం చేయకూడదు అని చెప్పి. ఓవరాల్గా అయితే ఇలా ఉంది గాయస్. ఆ సౌండ్ విన్నారు కదా గాయస్, అది ఫ్యాన్ నుంచి వచ్చే సౌండ్ అనమాట. ఎప్పుడైతే ఇది ఛార్జింగ్ అనేది తీసుకుంటుందో, బ్యాటరీకి అయితే ఎప్పుడైతే ఛార్జింగ్ అనేది పాస్ చేస్తుందో ఆ సౌండ్ అనేది అయితే వస్తుంది, ఫ్యాన్ సౌండ్. అది కొంచెం ఎక్కువైతే వస్తుంది. ఆ పైన లేబుల్ రాశారు పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా మనకి బ్యాటరీకి ఏవైతే కనెక్ట్ చేయాలో దాని గురించి రాశారు. ఆ పైన కూడా వీగాట్ అని చెప్పి లేబులింగ్ అయితే ఉంది. సో అక్కడ చూస్తే మనకు ఒక స్విచ్ ఉంది, మనం ఆన్ చేస్తే ఆ స్విచ్లో ఎల్ఈడి లైట్ అనేది వెలుగుతుంది. చూసారు కదా గైస్, అక్కడ స్విచ్ అనేది ఆ ప్లేస్మెంట్లు ఇచ్చారు. మనకి ఇక్కడ మాట్లాడుకుంటే ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే యూపీఎస్ మోడ్ అని చెప్పి ఒకటి ఉంది. ఆ లైట్ ఏంటంటే మన యూపీఎస్ ఆన్ చేస్తే వెలుగుతుంది. అండ్ పక్కన మెయిన్ ఆన్ అని ఉంది. సో మెయిన్ ఆన్ ఏంటంటే మనం ఎప్పుడైతే పవర్ ఉందో ఆ మెయిన్ అనేది ఆన్ అవుతుంది, ప్లస్ పక్కన ఏదైతే ఛార్జ్ అని ఉందో ఆ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో అదేంటంటే ఛార్జింగ్ అవుతుందని చెప్పి ఇండికేషన్ అనమాట. ఆ ఛార్జ్ అనేది మనకు అలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి బ్యాటరీకి ఛార్జింగ్ వెళ్తుందో, ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది పవర్ అనేది ఆగిపోద్దో మనకి ఇన్వర్టర్ అనేది ఛార్జింగ్ చేస్తే అప్పుడు బ్యాకప్ అని చెప్పి ఆ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఒకసారి నేను పవర్ అనేది ఆఫ్ చేస్తాను కదా, చూడండి స్విచ్ ఆఫ్ చేసిన ఒక సైరన్ లాగా ఒక చిన్న సౌండ్ అయితే వస్తుంది. చూడండి అక్కడ ఈ బ్యాకప్ లైట్ అనేది బ్లింక్ అయ్యింది. అంటే దాని అర్థం మనకి ఇన్వర్టర్ నుంచి పవర్ అనేది సప్లై అవుతుందని చెప్పి ఇండికేషన్ అనమాట. చూడండి కదా. సో మళ్ళీ ఒకసారి పవర్ ఆన్ చేస్తున్నాను, చూడండి ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అదనేది బ్యాకప్ అనేది లైట్ ఆఫ్ అయిపోయి మెయిన్ ఆన్ అయ్యి అండ్ ఆ పక్కన ఉన్న ఛార్జ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే లో బ్యాటరీ అనమాట. మనకి బ్యాటరీ లో అయితే వస్తుంది. అండ్ తర్వాత ఉన్నది ఓవర్లోడ్. ఆ తర్వాత ఉన్నది ఓవర్లోడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కువ మనకి లోడ్ అనేది ఇస్తే అది మనకు బ్లింక్ అవుతుంది. మీకు నెక్స్ట్ రివ్యూలో నీట్గా చెప్తాను మొత్తం క్లియర్గా. లాస్ట్ ఉన్నది ఏంటంటే డిస్టిల్ వాటర్ ఇండికేషన్ అనమాట. సో ఇప్పుడు మెయిన్స్ అనేది యూపీఎస్ అనే మోడ్ అనేది నేను ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను గైస్. మనం ఆ స్విచ్ అనేది 5 seconds అలాగ ఆన్ చేసి ఉంచితే యూపీఎస్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. సో దెన్ మనకు కరెంట్ ఆరిపోయినా కూడాను మన కంప్యూటర్స్ కానీ డెస్క్టాప్స్ కానీ యూస్ చేసుకోవచ్చు నీట్గా. వన్స్ అది యూపీఎస్ మోడ్ ఎలా ఆఫ్ చేయాలి కూడా చెప్తాను. సేమ్ ఎలా అయితే మనం ఆన్ చేస్తే సేమ్ అలానే అది మనం 5 seconds అనేది ప్రెస్ చేసి ఉంచితే ఆటోమేటిక్గా యూపీఎస్ మోడ్ ఫస్ట్ ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోద్ది.
గైస్ సౌండ్ ఎలా వస్తుందో ఫస్ట్ ఇది ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఫ్యూజ్ అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే యూపీఎస్ అవుట్పుట్, అక్కడ నుంచి మన ఇంటికి పవర్ సప్లై అవుతుంది పవర్ కట్ అయినప్పుడు. మీకు అందుకని మీకు మాన్యువల్ చదవమన్నాను కదా గైస్, దీని గురించి చదవమన్నాను. ఇవన్నీ మనకు నీట్గా తగ్గట్టు మన బ్యాటరీ కెపాసిటీ తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ ఉంది ఏంటంటే మనకి ఇన్ కేసు ఎక్కువ పవర్ కావాలి, కరెంట్ ఆరిపోతే ఆర్ పవర్ కట్ అయినప్పుడు అంటే అది పైకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉంది నాకు అది డిఫాల్ట్గా కిందకు వచ్చింది కానీ నేను పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే నా యొక్క బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కాబట్టి నేను పైకి పెట్టుకోవాలి. అండ్ థర్డ్ ఉంది ఏంటంటే అది ట్యూబ్లర్, నా బ్యాటరీ ట్యూబ్లర్ కాబట్టి నేను పైకి పెట్టుకోవాలి. ఇన్ కేసు మీది నాన్ ట్యూబ్లర్ అయితే మీరు కిందకి పెట్టుకోవాలి. అది లైక్ పైన ఉన్నది పాజిటివ్ అండ్ కింద ఉన్నది నెగిటివ్ అనమాట. రెడ్ కలర్ వైర్ అండ్ బ్లాక్ కలర్ వైర్. అక్కడ ఏదైతే ఉందో అది ఫ్యాన్ సౌండ్. ఇప్పుడైతే రివ్యూలోకి వెళ్ళిపోతాం గైస్. సో రీసెంట్గా మా యూపీఎస్ అనేది డ్యామేజ్ అయిందో లేదంటే పాడైందో అయితే నాకు తెలియదు, కానీ ట్రబుల్ అయితే ఇస్తుంది గైస్. సో అందుకని చెప్పి చేంజ్ చేద్దామని చెప్పి చేంజ్ చేశాను. అది వీగార్డ్ కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను. సో దాని యొక్క రివ్యూ అయితే మీకు ఇస్తాను గైస్. సో మేము పాస్ట్ యూస్ చేసే యూపీఎస్లోనే ఏంటంటే లైక్ 4 అయితే ఎల్ఈడీస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఎల్ఈడి అండ్ థర్డ్ ఎల్ఈడి ఏదైతే ఉందో ఆ ఫస్ట్ అండ్ థర్డ్ ఎల్ఈడి అది మనకి ఇన్ కేస్ పవర్ కానీ ఉన్నట్టయితే ఆ బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేయడానికి అయితే ఈ లైట్స్ అనేవి బ్లింక్ అయ్యి ఉంటాయి కదా. ఎప్పుడైతే మనకి ఛార్జింగ్ అవుతుందో దాని ఇండికేషన్కి ఫస్ట్ లైట్ అనేది అలా ఆన్ అయ్యి ఉంటుంది అండ్ థర్డ్ లైట్ అనేది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది పవర్ అనేది మనకి పోతుందో అప్పుడు సెకండ్ ఎల్ఈడి అనేది మనకి ఆన్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే గైస్ పవర్ పోయింది, మనకు వచ్చేదేమో ఇన్వర్టర్ నుంచి అని అర్థం. అండ్ ఫోర్త్ ఎల్ఈడి ఏదైతే ఉందో ఆ ఫోర్త్ ఎల్ఈడి అనేది ఏంటంటే గైస్ అది మనకి బ్యాటరీ లో అయితే మాత్రమే అది మనకి ఆన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫేస్ చేసిన ఇష్యూ కూడా అదే గైస్. ఇన్ కేస్ బ్యాటరీలో పవర్ ఉన్నా కూడాను ఆ బ్యాటరీ లో అనే ఎల్ఈడి అనేది ఆన్ అయిపోయి పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. సో ఇది అనేది చాలా ప్రాబ్లం అయితే చేస్తుంది మాకు. అందుకని చెప్పి ఇదైతే ఓల్డ్ మాది సమ్ స్టార్ గార్డ్ కంపెనీ నుంచి అయితే యూపీఎస్ అనమాట. సో దాన్ని చేంజ్ చేద్దాం అనేది ఫిక్స్ అయ్యి చేంజ్ చేసాము. సో ఇప్పుడు కొత్తగా వచ్చే యూపీఎస్లోనే ఏంటంటే గైస్ మనకి టోటల్గా లైక్ ఇప్పుడు ఈ పర్టికులర్ మోడల్లో ఏంటంటే గైస్ నియర్లీ ముందు దాని మీద పోల్చుకుంటే లైక్ ఒక 3 స్విచెస్ అనేవి అనుకోవచ్చు, 3 ఎల్ఈడీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవి ఏంటంటే గైస్ లైక్ ఒకటి మాట్లాడుకుంటే లాస్ట్లో ఉన్న ఎల్ఈడి ఏంటంటే మనకి అనేది డిస్టిల్ వాటర్ అనేది మనం లైక్ బ్యాటరీస్లో వేస్తాం కదా గైస్. ఇన్ కేస్ ఆ డిస్టిల్ వాటర్ అనేది అయిపోతే మాత్రం అది మనకి బ్లింక్ అవుతుంది, అంటే ఇండికేషన్ అనమాట. మనకి డిస్టిల్ వాటర్ అయిపోతుంది, మీరు లైక్ డిస్టిల్ వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలని ఇండికేషన్కి అయితే అది మనకి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ సైడ్ను ఉండేది ఏంటంటే లైక్ ఓవర్లోడ్ ఏంటంటే గైస్ ఇన్ కేస్ మనం దానికి యూస్ చేయాల్సిన లైక్ అవుట్పుట్ అనేది కొంత ఉంటుంది కదా. సో ఆ అవుట్పుట్ కన్నా మనం ఎక్కువ అవుట్పుట్ అనేది తీసుకొని యూస్ చేస్తే మాత్రం అప్పుడు అది బ్లింక్ అవుతుంది. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కువ యూస్ చేస్తున్నామని అర్థం చేసుకొని మనం కొన్ని ఆఫ్ చేసే కలిసి ఉంటుంది గైస్. అప్పుడైతే మనకు అది బ్లింక్ అవడం అయితే ఆగిపోద్ది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా దీంట్లోన లైక్ నా పాత యూపీఎస్లోనే ఏదైతే మీకు చూపించానో దాంట్లోన అండ్ లైక్ కొత్త యూపీఎస్లోనే సేమ్ ఉంటుంది గైస్. అండ్ అనదర్ డిఫరెన్స్ అండ్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే గైస్ మనకి ఈ ఫీచర్ అనేది ముందు ఉన్న స్టార్ గార్డ్ యూపీఎస్లో లేదు. ఇదేంటంటే మనకి ఈ స్విచ్ ఏంటంటే గైస్ యూపీఎస్ ఫస్ట్ ఉంటుంది, ఆ స్విచ్ ఫస్ట్ ఉంటుంది గైస్. అదేంటే మనం లాంగ్ ప్రెస్ 5 సెకండ్స్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే ఆ బటన్ని ఆ యూపీఎస్ అనేది మనకు ఆన్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆ యూపీఎస్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే గైస్ ఇన్ కేస్ మన ఇంట్లో కానీ డెస్క్టాప్ ఉన్నట్టయితే సో ఇన్ కేస్ కరెంట్ ఆగిపోతే మనకి ఇన్వర్టర్ అనేది సపోర్ట్ చేయదు గైస్. ఎందుకంటే నా పాత యూపీఎస్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్లీ నేను కాగ్నిజెంట్ డెస్క్టాప్ అనేది కనెక్ట్ చేసిన ఇన్వర్టర్ కనెక్షన్కి ఎప్పుడైతే అది పవర్ అనేది ఆఫ్ అయిందో ఆటోమేటిక్గా డెస్క్టాప్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇన్వర్టర్ అయితే మాత్రం ఎటువంటి యూజ్ అయితే నాకు అవ్వలేదు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోన. సో ఏం చేశానంటే మాత్రం అప్పుడైతే తర్వాత నాకు ల్యాప్టాప్ పంపారు. సో నా ల్యాప్టాప్ మీద అయితే వర్క్ చేసుకుంటున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడైతే చేంజ్ చేశాను కదా గైస్. ఈ సిచ్యువేషన్లో మాత్రం ఇన్ కేస్ నేను డెస్క్టాప్ యూస్ చేస్తే కరెంట్ అనేది ఆగిపోతే దాన్ని నేను యూపీఎస్ మోడ్లో అనేది పెట్టుకుంటే స్టార్టింగ్లోనే ఆటోమేటిక్గా కరెంట్ ఆగిపోయినా కూడా డెస్క్టాప్ కానీ కంప్యూటర్స్ కానీ లైక్ మనకి ఆగుతాయి గైస్, వర్క్ అవ్వకన్నా ఆగుతాయి. లైక్ యూపీఎస్ అంటేనే అది కదా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనమాట. అంటే ఇంటరప్షన్ అనేది ఉండదు మనకి. ఇప్పుడు డెస్క్టాప్ యూస్ చేస్తుంటే ఇంటరప్షన్ అనేది ఉంటే మనం ఏదైనా సేవ్ చేసిన డేటా ఆర్ అన్సేవ్డ్ డేటా కానీ మనకు పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చాలామంది ఎవరైతే కంప్యూటర్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళేమో సెపరేట్గా యూపీఎస్ అనేది పర్చేస్ చేస్తారు గైస్. నాకు అడిగితే అది వేస్ట్ అని అయితే చెప్తాను. ఇన్ కేస్ వాళ్ళకి ఇన్వర్టర్ ఉండి కూడా వాళ్ళగా యూపీఎస్ పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం అది వేస్ట్ అని చెప్తాను గైస్. ఎందుకంటే మనకి యూపీఎస్ అనేది మనకి బ్రాండెడ్ యూపీఎస్లు చూసుకుంటే మాత్రం కంప్యూటర్స్కి 3000 to 3500 ఉంటాయి కదా. సార్ వేరియస్ కంపెనీస్ ఉంటాయి లైక్ వీగార్డ్ అవ్వచ్చు,
సో వేరియస్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ 3500 to 4000 పెట్టే బదులు ఇంకొక 1000 to 2000 పెట్టుకొని ఈ యూపీఎస్ తీసుకుంటే దీంట్లో ఫ్యూచర్స్ అనేవి కూడా చాలా మంచి ఫ్యూచర్స్ ఉంటాయి. అండ్ మనం కంప్యూటర్ కూడా ఇదే యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్లేస్ కన్సప్షన్ కూడా ఉండదు గైస్. సో ఇన్కేస్ దీనికంటూ వేరే యూపీఎస్ కొంటే దానికి ప్లేస్ కన్సప్షన్ ఉంటుంది, దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇన్కేస్ స్పాట్ అయిపోతే వారంటీ, ఇంకా చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి కదా. అవన్నీ లేకుండా ఒక 2000 to 3000 ఎక్స్ట్రా పెట్టుకొని ఈ టైప్ ఆఫ్ యూపీఎస్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీ వీడియోస్ మీ ఇంట్లోనైతే మాత్రం సేమ్ నేను పాత మోడల్ యూపీఎస్ అనేది ఉంటే మాత్రం అది మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. దెన్ మీరు ఇన్ కేస్ ఫ్యూచర్లోన లైక్ కంప్యూటర్స్ యూస్ చేసినా కూడా మీకు ఇంటరప్షన్ అనేది ఎటువంటి ఇంటరప్షన్ అయితే ఉండదు. అండ్ దీంట్లో కొంచెం మంచి ఫ్యూచర్స్ అయితే కూడా ఉంటాయి. లైక్ నేనైతే ఒకటైతే చాలా గెస్ట్ చేశాను గైస్. నేను ఒక 1 month or 1.5 month గైస్, నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. నేను మా హాల్లోకి అయితే ఒక ఫ్యాన్ పర్చేస్ చేశాను హెవెల్స్ కంపెనీ నుంచి. సో అది ఏంటవుతుందంటే పవర్ ఉన్నప్పుడు నేను ఆన్ చేస్తే మాత్రం అది చాలా అంటే లైట్ సౌండ్ అయితే వస్తుంది కానీ చాలా మంచిగా తిరుగుతుంది. ఎప్పుడైతే మాత్రం పవర్ కట్ అయ్యి మనకి ఇన్వర్టర్ కరెంట్ సప్లై అనేది ఆన్ అవుతుందో అప్పుడే సౌండ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. అంటే నేను కొన్ని రివ్యూస్ చూశాను, యూట్యూబ్లో చూశాను. సో ఏమన్నారంటే మనకి ఇన్వర్టర్ కరెంట్ మీద ఏమైనా అలా నాయిస్ చేస్తున్నారు. నేనేమనుకున్నట్టు ఒక కామన్ ప్రాబ్లం అనుకుని నేనైతే వదిలేశాను. సో ఎప్పుడైతే నేను యూపీఎస్ చేంజ్ చేశానో కరెంట్ ఆగిపోయినా కూడాను ఎటువంటి సౌండ్ అయితే చేయలేదు గైస్ ఫ్యాన్. అప్పుడైతే నాకు అర్థమైంది ఏంటంటే యూపీఎస్ కూడా లైక్ మేజర్ పార్ట్ అనేది ప్లే చేస్తుంది. సో ప్రీవియస్ యూపీఎస్లో కూడా మేము అదే డిఫెక్ట్ అనేది ఫేస్ చేస్తున్నాం. సో బ్యాటరీ అనేది ఛార్జ్ అయినా కూడాను ఛార్జ్ అవ్వలేదని చెప్పి పవర్ అనేది కట్ చేస్తుంది. అసలు యూపీఎస్ అంటేనే అది గైస్. ఎందుకంటే మన ఇన్వర్టర్లో లైక్ బ్యాటరీ ఉంటుంది, యూపీఎస్ ఉంటుంది కదా. సో యూపీఎస్ అనేది ఏంటంటే బ్యాటరీకి పవర్ అనేది సప్లై చేస్తుంది. ఎప్పుడైతే బ్యాటరీ పవర్ అనేది ఫుల్ ఉంటుందో అప్పుడు యూపీఎస్ అనేది ఆ పవర్ సప్లై అనేది కట్ చేస్తుంది. ఎప్పుడైతే కరెంట్ అయిపోతుందో అప్పుడు బ్యాటరీ సప్లై నుంచి లైక్ మనకి పవర్ అనేది ఇస్తుంది. ఇది బేసిక్గా యూపీఎస్ ఫంక్షనాలిటీ అనమాట. సో మా యూపీఎస్ పాడవడం వల్ల నేనైతే ఈ వీగార్డ్ యూపీఎస్ని అయితే తీసుకున్నాను గైస్. దీంట్లో కూడా లైక్ మోడల్స్ ఉన్నాయి, ఎక్సైడ్ కంపెనీ ఉంది, వీగార్డ్ కంపెనీ ఉంది. నేనైతే వీగార్డ్ని అయితే పర్చేస్ చేస్తాను ఎందుకంటే నా బ్యాటరీ కూడా ట్యూబ్లెస్ వీగార్డ్ బ్యాటరీయే. సో ఈ వీగార్డ్లోనూ నాకు అనిపించిన ఒక నెగిటివ్ ఏంటంటే గైస్ లైక్ కొంచెం సౌండ్ అయితే చేస్తుంది. నా ప్రీవియస్ స్టార్ గార్డ్ యూపీఎస్లోనే ఏంటంటే ఆ సౌండ్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, సౌండ్ కూడా చేయలేదు కూడా. ఇదేంటంటే సౌండ్ చేస్తుంది గైస్. ఇక్కడ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. చూసారు కదా గైస్, అది ఎలా అయితే సౌండ్ చేస్తుందో. లైక్ ఏంటంటే ఒక ఫ్యాన్ అనేది లోపల ఇచ్చారు. ఆ ఫ్యాన్ ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే హీట్ అనేది కొంచెం ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ హీట్ అనేది బయటికి పంపించడానికి ఆ ఫ్యాన్ ఇచ్చారు అనుకుంటున్నాను. బట్ కొంచెం సౌండ్ అయితే చేస్తుంది గైస్. నేను ఇంకా యూస్ చేస్తాను కదా, ఒక 1 week or 10 days ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం నేను షేర్ చేసుకుంటాను మీతోని. సో నేను ఆల్రెడీ ఎన్నో లైక్ ఫ్యూచర్లో కూడా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ మిడిల్లోనైనా కూడాను సో ఈ ప్రాబ్లం అనేది నేను సాల్వ్ అయిందా లేదని చెప్పి అప్డేట్ అనేది మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఇన్కేస్ మీరు ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ చెప్పడం అయితే మర్చిపోయాను గైస్. దీని ప్రైస్ వచ్చేసి 6600 రూపీస్ అయితే పడింది నాకు ఆఫ్లైన్ స్టోర్లోన. అండ్ ఇది ఎక్స్చేంజ్ చేస్తే లైక్ వాళ్ళు ఒక 1000 అనేది తగ్గిస్తానని అయితే అన్నారు. సో ఇది వాళ్ళకి రేపు ఇచ్చేసి సో అది బిల్ తీసుకోవాలి. సో దీని రివ్యూ అయితే ఇంత గైస్. ఇన్కేస్ మీకు ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇదే కానీ ఆన్లైన్లో పర్చేస్ చేద్దాం అనుకుంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే లైక్ సెట్ చేస్తాను. ఇన్ కేసు నాకు కానీ దొరికితే నేను కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేసు దొరకకపోతే మాత్రం మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి అడగాల్సి ఉంటుంది కదా. సో ఎందుకంటే చాలామంది ఇన్వర్టర్స్ తీసుకుంటారు కదా, బ్యాటరీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తప్ప యూపీఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు గైస్. దానివల్ల ఏంటంటే బ్యాటరీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 3-4 yearsకి మీకు ప్రాబ్లం లేకపోయినా కూడా యూపీఎస్ అనేది చేంజ్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే గైస్, యూపీఎస్ అనేది మనకి 5000 to 5500 or 6000లోనే దొరుకుతుంది. ఇన్ కేస్ బ్యాటరీ పోయిందంటే మాత్రం మినిమం మనం 10,000 to 15,000 అనేది పెట్టాల్సి ఉంటుంది. సో అంత హెవీ బడ్జెట్ పెట్టే అవసరం లేకుండా మన యూపీఎస్ని చేంజ్ చేసుకుంటే మాత్రం చాలా మంచి విషయం అనేది చెప్తాను గైస్. సో ఇది కూడా లైక్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. ఐరన్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కాంపాక్టబుల్గా ఉంది. నేనైతే అబ్జర్వ్ చేసింది ఇది గైస్, లైక్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో ఈ నెగిటివ్ అనేది లైక్ నెగ్లిజిబుల్ అనేది చెప్పొచ్చు. సో ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకోండి. ఇన్ కేస్ మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ని అయితే చదువుతాను గైస్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. అండ్ జై హింద్.